విజయపక్ష విషయానికి వస్తే బాహుబలి అమ్మ మొగుడు సినిమా ఇది. అదిరిపోయింది సినిమా. కత్తి ఎలా తిప్పాడు, బాణాలు కత్తి, షిప్ లో ఫైటు, చార్మినార్ మీద పైన దూకే ఫైటు, లాస్ట్ లో బాబీడియోతో ఫైటు, అసలు నరకం చూపించాడు. అసలు అంత అదిరిపోయింది సినిమా. స్టోరీ లైన్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది. బాహుబలిలో తీస్తారేమో అని చెప్పి చిన్న టెన్షన్ పడ్డా కానీ బాహుబలి మించి ఉంది సినిమా. సో ఓవరాల్ 1000-1500 కోట్లు తగ్గదు సినిమా. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప రికార్డులు బద్దలు కొట్టినాక వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్న. అసలు మన ఎస్జే సూర్య గారు, అది దాన్ని వాళ్ళు ఏమంటారు పేరు మర్చిపోయి, ఎస్జే సూర్య ప్రొడక్షన్ కి మంచి హిట్ పడింది. అసలు 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆకలి తీర్చేసాడండి. ఓజీ అనుకున్నాం కానీ ఓజీని మించి ఉంది సినిమా. చాలా ఇబ్బంది పెట్టారు. డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత చేసారు ఈ సినిమా. సో ఓవరాల్ గా చూసుకుంటే కళ్యాణ్ గారు మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో ఏ రికార్డు మిగతా ఇండస్ట్రీలో చావా కంటే, బాహుబలి కంటే, యానిమల్ కంటే, పుష్ప 2 కంటే అన్ని రికార్డులు బద్దలు కూడా తుడిసిపట్టబోతుంది సినిమా. పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ సెట్ అయిందంటారా? నిధి అగర్వాల్ చేసింది భయ్య. తన గ్లామర్ తో కుర్రోళ్ళకి రాత్రి కళ్ళలోకి వచ్చేస్తుంది. సో నిధి అగర్వాల్ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అవును, ఆ గ్లామరు వదిలే నేను చెప్పకూడదు కానీ నిధి అగర్వాల్ మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళలోకి వచ్చింది. నిధి అగర్వాల్